అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, తరలిరండి, కదలిరండి, ప్రభువు పిలుచుచున్నాడు, ప్రభువు వేచియున్నాడు. అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపి నిత్య జీవపు పూజలు పాల్గొనగా, అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపి నిత్య జీవపు పూజలు పాల్గొనగా, తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు, కదలిరండి క్రీస్తు సంఘమా, ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని, అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని నమ్మిన జనులారా, పూజలో పాల్గొనరండి, దేవుని ప్రియులారా, ప్రేమను చేకొనరండి, ప్రేమను చేకొనరండి, తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు, తరలిరండి క్రీస్తు సంఘమా, ప్రభువు వేచియున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత మాసమంతా ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా సజీవులుగా కాచి కాపాడుతున్నందులకు, దేవుడు చేస్తున్న మేలులన్నీ కూడా తరించుకొని నూతన మాసంలోనికి అడుగిడిన ఈ తరుణంలో ఆ దేవాది దేవుడు ఈ మాసం కూడా కాచి కాపాడాలని ఆ ప్రభు వారిని వేడుకుందాం. మరి నాటి సువిశేషంలో పేతురు గారు ఎప్పుడైతే ఎన్నో చేపలు పట్టుకుని ఉంటాడో వాటన్నిటినీ కూడా వదిలిపెట్టి మొట్టమొదటిగా ప్రభు పాదాల చెంతపడి తన పాపాలని క్షమించమని మన్నించమని వేడుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క దీవెనలు పొందినటువంటి బిడ్డ, ఆ కృతజ్ఞత మనం ఆయనలో చూస్తూ ఉన్నాం. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మరి దేవుడు చేసిన మేలులన్నీ తలంచుకొని మనం కూడా ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం అర్పించే విన్నపాలు అన్నీ కూడా ఆలకించి కావలసిన అనుగ్రహాలు మనకు దయచేయమని ఆ ప్రభు వారిని ఈ పూజ బలిలో వేడుకుందాం. అదేవిధంగా ఇంకా ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో, ఈ పూజా బలిలో ప్రార్థన చేయమని సమర్పిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఈ దివ్య పూజా బలిలో సమర్పిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను తప్పిదములను ఆ ప్రభు వారికి సమర్పించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, ఎవడును తనను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొననేని, నిజముగా వివేకవంతుడకుటకు గాను అతడు అవివేకి కావలెను. ఏలయనా ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకము. పవిత్ర గ్రంథము పలుకుచున్నట్లుగా వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును. వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభు నాకు తెలియను అని పవిత్ర గ్రంథమున వేరొక చోట చెప్పబడినది. కనుక మానవుల చేతలను గూర్చి ఎవడును గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయును మీదే. పౌలు, అపోల్లో, పేతురు, ఈ ప్రపంచము, జీవన్ మరణములు, వర్తమానము, భవిష్యత్తు, ఇవి అన్నీయును మీవే. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభునవే. సమస్త వస్తువులను ప్రభునవే. భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభునవే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంత ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభునవే. సమస్త వస్తువులను ప్రభువే. ప్రభు పర్వతమునెక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు,
పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అందరూ భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభునవే. Hailesa, hailesa, hailesa. Hallelujah, 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 hallelujah. Hailesa, 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 hailesa. Hallelujah, 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 hallelujah. O Yesunada, rammu vigami, mammu bruvaga. ఈ ధరలు ఓ యేసునాథ రమ్ము వేగమి మమ్ము బ్రోవగా. ఈ ధరలు వినిపించుమయా నీ పలుకులను, నడిపించుమయా నీ మార్గములు. వినిపించుమయా నీ పలుకులను, నడిపించుమయా నీ మార్గములు. హైలెస్సా 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 హైలెస్సా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసునాథా గలిలయ గట్టున పేతురు పడవెక్కి బోధించినావయ్య ప్రేమ మార్గమును. గలిలయ గట్టున పేతురు పడవెక్కి బోధించినావయ్య ప్రేమ మార్గమును. నా చిన్ని నావకు చుక్కానివై నిలచి, నా చిన్ని నావకు చుక్కానివై నిలచి, సాక్షిగా నిలువుమో యేసయ్యా, సాక్షిగా నిలువుమో యేసయ్యా. హైలెస్సా 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 హైలెస్సా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసునాథా ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు, మొదటి 11 వచనములు. లూకా శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు, మొదటి 11 వచనములు. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జన సమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూసెను. జాలరులు వారి నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు
ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి క్రొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగిసిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకనూ లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ ఫలితం లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతటా జాలరులు రెండవ పడవలోనున్న తమ తోడి వారికి వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూసి యేసు పాదములపై పడి, ప్రభూ, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూసి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదయి కుమారులు యాకోబు, యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో యేసుక్రీస్తు ప్రభువుకి, పేతురు గారికి, తన యొక్క అనుచరులకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియచేస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి పేతురు దగ్గరికి వచ్చినప్పుడు వారందరిలో కలిగినటువంటి మార్పు, మరి ఆ ప్రభు లేనటువంటి సమయాల్లో వారిలో ఉన్నటువంటి జీవితము, ఈ విధమైనటువంటి విషయాలను మనం ఈరోజు చర్చించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు రాకమునుపు పేతురు గారి యొక్క స్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. ఆ సమయంలో చేపలు పట్టడానికని వెళ్ళి అలసిపోయి మరి ఒక్క చేప కూడా పడినటువంటి సమయము అంతా కూడా ఆయనకు బాధను కలిగించింది. దుఃఖంతో నిండి ఉన్నాడు. అదేవిధంగా ఆ చేపలు పట్టేటువంటి పనిని ఆపివేసి ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఇతరులతో పంచుకోవటానికి మంచి విషయాలు ఏమీ లేవు, అంతా బాధాకరమైనటువంటి విషయాలు. మరి ఈ విధంగా పేతురు గారు ఎందుకు బాధగా ఉంటున్నాడు అంటే, తాను అనుభవజ్ఞుడు, చేపలను పట్టడంలో ఆయనకు ఎన్నో మెలకువలు తెలుసు. అంతేకాకుండా మరి ఆయన అలసిపోయినప్పుడు ఇక పట్టినా అనవసరం, ఏమీ దొరకవు నాకు అన్నటువంటి నిరాశకు గురి అయిపోయి ఆయన చేపలు పట్టడం ఆపివేసి ఉన్నాడు. మరి కుటుంబంలో చూసినట్లయితే ఈ విధంగా ఒక కుటుంబ యజమానుడు తాను చేయవలసినటువంటి పని మంచిగా చేయలేదు అని, ఫలితం రాలేదు అని చెప్పినప్పుడు ఈ విధంగా ఒక 2-3 సార్లు జరిగితే కుటుంబంలో బిడ్డల సంగతి ఏమిటి, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, మరి వారికి ఈయన ఏమని సమాధానం చెప్పగలడు, ఇవన్నీ కూడా బాధకు, విచారముకు లొంగదీస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి జీవితాన్ని పేతురు గారు కలిగి ఉంటూ ఉన్నాడు. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మరి మనం చూస్తూ ఉన్నట్లయితే పేతురులో కలిగినటువంటి మార్పులు ఏమిటంటే,
ఆయనలో సంతోషం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దుఃఖంతో విచారంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభువారు ఇదిగో వలవేయి చేపలు పడదాం అని చెప్పినప్పుడు, అయ్యా రాత్రంతా శ్రమించాం కానీ ఒక్క చేప కూడా పడలేదు అని నిరాశతో చెప్పినప్పుడు, ప్రభు మాట మీదుగా నేను వేస్తాను అని ఆయన వల వేసినప్పుడు వల చినిగిపోయేంతగా చేపలు పడటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు సంతోషం వచ్చింది. ఆ సంతోషమే మరి దేనికి దారితీసింది అంటే, ఆయన పనిచేస్తానికి ఆ సంతోషంలోనే ఆయన ఎంతోమందిని పిలిపించి, ఇదిగో ఈ చేపలన్నీ కూడా ఈ పడవల్లో వేయండి అని సహాయాన్ని కోరటము. అంతేకాకుండా ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు, నేను పాపాత్ముని, నా నుంచి వెళ్ళిపో ప్రభువా అని. తన తప్పిదాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ యొక్క 3 మార్పులు ప్రభు వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి నిరాశ జీవితము అంతరించిపోయి సంతోషమైనటువంటి జీవితం ప్రభువారు ఆయనకి ఇచ్చి ఉన్నారు. 3వదిగా మనం చూసినట్లయితే మార్పు అనేది చోటు చేసుకుంది. ఏమిటి ఆ మార్పు? ప్రభువుని తెలుసుకొనక మునుపు వాళ్ళందరూ కూడా వారి యొక్క పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. అదే ప్రభువుని తెలుసుకున్న తర్వాత నిజమైనటువంటి జీవితం ఏమిటో గుర్తించిన తర్వాత ఆ ప్రభు చూపినటువంటి మార్గమే యథార్థమైనటువంటి మార్గంగా భావించి ప్రభువుని అనుసరించటం, వెంబడించటం మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా వెంబడించారు అంటే, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని త్యజించి ఆ ప్రభు వారిని వెంబడిస్తూ ఉంటూ మనం చూస్తూ ఉన్నాం. అనగా ఎందుకు వీరు వెంబడిస్తూ ఉన్నారు అంటే, మనం చూస్తూ ఉన్నాం అక్కడ 2 పడవలు ఉన్నాయి. ఏమిటి ఈ పడవల యొక్క వృత్తాంతం? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కినటువంటి పడవ సీమోను పేతురుది. అనగా దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాలను ప్రభు చెంతకు చేర్చేటువంటి బాధ్యతను స్వీకరిస్తున్నటువంటి యాజకులు, తల్లి తిరుసభ ఆ యొక్క పడవలో మనందరికీ కూడా వాక్య పరిచర్యను కావచ్చు, మన విన్నపాలను ప్రభుకి చేర్చడం కావచ్చు, చేసేటువంటి సేవా జీవితం. 2వ పడవ అన్యులకు సంబంధించినటువంటిది, దేవుణ్ణి తెలుసుకొనకుండా ఉన్నటువంటిది. మరి దీనిని ప్రభువారు చేపల ద్వారా మనకు వివరిస్తూ ఉంటూ ఉన్నారు. ముందుగా చూసినట్లయితే ఆ 2 పడవల్లో ఏమీ లేవు, ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభు మాట మీద వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారో ఆ సమయంలో 2 పడవలు నింపబడేంతగా చేపలు వారికి దొరకటం, మరి ఆ యొక్క ఆనందాన్ని పంచుకోవటం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అనగా దేవుని యొక్క బిడ్డలు చెల్లాచెదరైపోయినటువంటి వారిని ఒకటిగా చేర్చాలని, ఎటువంటి జీవితాన్ని జీవించాలో తెలియక కొట్టమిట్టాడుతున్నటువంటి వారందరికీ నిజమైనటువంటి మార్గం ఏమిటో తెలియచేయటము ఆ ప్రభు వారు చేస్తున్నటువంటి పని. అందుకే పేతురు గారితో అంటున్నారు, పేతురు నీవు భయపడకు, నిన్ను మనుషులను పట్టువారుగా చేస్తాను అంటున్నారు. ఏ విధంగానైతే ఇన్ని చేపలు నువ్వు పట్టగలిగావో అదేవిధంగా దండిగా నిన్ను దీవిస్తాను, ఎంతోమంది బిడ్డలు నీవు రక్షించాలి, వారి కోసం నీవు సేవ చేయాలి అని పేతురు గారిని ప్రేరేపిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో ఈ 3 విషయాల గురించి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈనాడు నీవు దుఃఖంతో విచారంతో ఉన్నట్లయితే, నువ్వు చేస్తున్నటువంటి పనిని నిరాశతో ఫలితం లేదు అని నీవు దాన్ని వదిలివేసి ఉన్నట్లయితే, ఇక నాకు సాధ్యం కాదు,
నేను ఇక ముందుకు ఒక అడుగు కూడా వేయలేను అన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో దేవుడు నీ చెంతకు వస్తూ ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎంతోమంది బిడ్డలు తాము ప్రారంభించినటువంటి కార్యక్రమాలను మధ్యలోనే వదిలివేస్తూ ఉంటూ ఉన్నారు. ఆ సమయంలోనే దేవుడు వచ్చి మనకు తోడుగా ఉంటున్నాడు అన్నటువంటి సత్యాన్ని మర్చిపోతూ ఉంటున్నాం. మంచి కార్యాలు చేయాలని కానీ, మంచి స్థాయిని పొందాలని కానీ, మంచి బిడ్డగా జీవించాలని కానీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మనము నిరాశ పొందినా, వదిలివేయటానికి సిద్ధమవుతూ ఉన్నా, ఒకవేళ వదిలివేసినా, మరి పేతురు గారి వలె ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు పనిని ప్రారంభించు, నేను నీకు తోడుగా ఉంటాను. ప్రభువు లేనటువంటి పని శూన్యంగా ఉండవచ్చు, నెరవేర్చలేనటువంటి విధంగా మనకు కనిపించవచ్చు, కష్టంగా, బాధగా, దిగులుగా, సంతోషాన్ని పంచుకోలేనటువంటి జీవితంగా మనకు ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభువు మన చెంతకు వస్తూ ఉన్నాడో, ప్రభువుకు తెలుసు ఏ సమయంలో మన చెంతకు రావాలో, ఏ సమయంలో ఏ విధంగా నిన్ను లేవనెత్తాలో ఆయనకు తెలుసు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనము ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించాలి. పేతురు గారు చేసినటువంటి గొప్ప పని ఇదే. నేనెంతో కష్టపడ్డాను కానీ ఫలితం లేదు, కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తాను ప్రభువా అన్నాడు. అందుకు ఫలితాన్ని ఆయన అనుకున్న దానికంటే, కని విని ఎరుగినటువంటి దానికంటే ఎంతో ఇదిగా ఆయన ఆ యొక్క బహుమానం పొంది ఉన్నాడు. మరి మన జీవితాల్లో ఈ విధమైనటువంటి బహుమానాన్ని దేవుడు మనకు అందజేయటానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు. మరి ఆ పొందినటువంటి అనుభూతిని మనము ఏ విధంగా పంచుకోవాలి అంటే, ఇదిగో దేవుడు మనకు రక్షకుడుగా, కావలసినవన్నీ సమకూర్చే వ్యక్తిగా ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని మనం తెలియచేసుకోవాలి. మరి పేతురు గారు కూడా కుటుంబానికి వెళ్ళినప్పుడు, అమ్మా ఈరోజు ఏమీ చేపలు పడలేదు అన్నటువంటి బాధాకరమైనటువంటి విషయం చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, నా యొక్క నిస్సహాయ స్థితిని చూసి నేను ఎంత శ్రమించినా ఫలితం లేదు అని గ్రహించి, మరి ఆ ప్రభు వారి యొక్క మాట ప్రకారం నేను చేసినప్పుడు నా జీవితంలో ఎనలేనటువంటి, తనివి తీరినటువంటి ఒక వింతైనటువంటి విషయం చోటు చేసుకుంది. అదే ఈ చేపలు ఇవన్నీ కూడా ప్రభువారు చేసినటువంటి అద్భుతం అని చెప్పినప్పుడు ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుంది. మనం దేవుని ద్వారా మంచిని పొందుతాం, ఆ మంచిని ఇతరులతో కూడా పంచుకోగలుగుతాం. ఈ విధంగా తిరుసభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తూ, మరి ఎంతోమంది బిడ్డలను ఆ ప్రభు సన్నిధ్యానికి నడిపించాలని, పొందినటువంటి ఆత్మీయ వరాలను ఇతరులతో పంచుకోవాలని ఈనాటి సువిశేషం మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. జీవితంలో నిరాశ పడుతున్నా, సంతోషం లేకుండా ఉంటున్నా, దేవుని యొక్క వాక్కును నిరాకరిస్తూ ఉన్నా, మరి దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా గుర్తించకుండా, పశ్చాత్తాపడకుండా, కృతజ్ఞతాభావం లేకుండా మన జీవితాల్లో నేనే పొందాను అన్నటువంటి ఆలోచనతో మనం ఉన్నట్లయితే, దేవుడు లేకుండా నేనేమి చేయలేను, ప్రభుతో నాకు అంతా సాధ్యమే అన్నటువంటి విశ్వాసంతో ముందుకు వెళదాం. దేవుడు ఈ యొక్క వాక్యానుసారం జీవించడానికి మనకు కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, తిరుసభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురులను, మా యొక్క కార్డినల్ పోలా అంతోని వార్లను,
పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, తదితర సేవకులందరినీ కూడా ఆశీర్వదించమని, మేమందరం చేస్తున్నటువంటి ఈ సువార్త సేవను మీ యొక్క మాటతో, మీ యొక్క వాక్కుతో చేసేటువంటి భాగ్యాన్ని దయచేయమని, మీ వాక్కు యందు విశ్వాసం కలిగి, పేతురు గారు ఏ విధంగానైతే మీ వాక్కు యందు విశ్వాసం కలిగి తన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నాడో, అదేవిధంగా మేము కూడా మీ గురించి ప్రభువా ఇతరులకు బోధించడానికి కావలసిన అనుగ్రహాలను దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఎవరైతే జీవితాల్లో నిరాశ పొంది నిస్పృహకు లోనై తాము చేస్తున్నటువంటి కార్యాలను మధ్యలోనే విడిచిపెట్టి జీవితంలో శాంతి సమాధానాలు లేక అశాంతికి గురి అయినటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. మరి ఆనాడు ఏ విధంగానైతే పేతురు గారిని ప్రేరేపించి ఉన్నారో, అలసిపోయి ఉన్నటువంటి ఆ పేతురు గారికి మీరు చేయూతనిచ్చి, మీరు తోడుగా ఉండి, భయంతో దిగులుతో ఉన్నటువంటి ఆయనకు శాంతి సమాధానాలను, ధైర్యాన్ని ఇచ్చిన విధంగా, మరి ఏ వ్యక్తులైతే తాము చేస్తున్నటువంటి పనుల మీద అంతా ఆత్మవిశ్వాసం లేక జీవిస్తూ ఉన్నారో వారందరికీ కావలసినటువంటి మంచి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, పట్టుదలను, ప్రభు నాకు తోడుగా ఉంటే నేను ఈ కార్యాన్ని నెరవేర్చగలను అన్నటువంటి నమ్మకాన్ని వారికి దయచేసి వారి జీవితంలో ఎనలేని సంతోషాన్ని పొందే భాగ్యాన్ని దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు నాయన అనారోగ్యంతో ఉన్నారని అనేక విధాలుగా మాకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈనాటి దివ్య పూజ బలిలో మా కొరకు ప్రార్థన చేయమని, మీ యందు ఉన్నటువంటి విశ్వాసంతో అర్పించిన విన్నపాలన్నింటినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆ బిడ్డల యొక్క వేడుకలను ఆలకించి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు మీ యొక్క సత్య సువార్త ఇంత ఇదిగా ప్రకటింపబడుతుంది అంటే, ఎంతోమంది బిడ్డలు మీ యొక్క వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు అంటే, ఇదంతా కూడా మరి దివ్యవాణి చేస్తున్నటువంటి సేవలు, దీని నిమిత్తమై సహాయాన్ని ఇస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఇందు పనిచేస్తున్నటువంటి యాజమాన్యాన్ని దీవించండి. దివ్యవాణి అభివృద్ధికై పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా దాతలను దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ఇంకా వీక్షించకుండా ఉంటున్నటువంటి వారిని కూడా వారికి మంచి మనసును దయచేసి, ప్రభువా మేమందరం కూడా మీ బిడ్డలుగా, మీ యొక్క సంఘంగా ఒక మనసుతో ఉండేటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది నిమిషాలు మన తలంపులను, ఇంకా మా కోసం ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులను, దివ్యవాణి యాజమాన్యం యొక్క తలంపులు నెరవేరులాగా ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నింటినీ మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక.
నిన్నే నిలిపిన మనసైన కానుక దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. గొప్ప ప్రేమను పొందాలని ద్రాక్ష రసము తెచ్చితి నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగ పదము చేరితి దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్రార్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వహించుతున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాసి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను
పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతులను, మా కార్డినల్ పోల అంతోని వార్లను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత యేసేపు గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిమంతుడా
శక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహించు, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవమునకు కాపాడును గాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులి నిజ
నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలోకునుమా విశ్వసించిలోకునుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోడివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా కాశి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునావా రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో చిల్లు నా పడవా. నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప.